నమశ్శంకరాయ. మీ కుటుంబంలో ఉన్న నలుగురు ఎవరికి వారే యమునా తీరే, ఎవరు ఎవరి మాట లెక్క చేయకుండా ఉంటుందా? అలాగే కుటుంబంలో శారీరక, మానసిక లోపాలతో ఇబ్బందులు పడుతున్నారా? అటువంటి పిల్లలు జన్మించారా? ఆటిజం భావాలు ముఖ్యంగా, మెదడు ఎదుగుదల లేకపోవడం, అలాగే ఇంకా హైపర్ యాక్టివిటీతో పిల్లలు ఉంటూ ఉండడం, అలాగే కుటుంబంలోని వ్యక్తులు భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మద్యం, మత్తు పదార్థాల వంటికి బానిసలైపోయారా? చెయ్యకూడని పనులు చేసి కారాగార వాసము, పోలీస్ స్టేషన్‌లకు ఎక్కుతున్నారా? అంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. పంచశాప ప్రభావాలనగా స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఇవి ఎలా ఏర్పడతాయి? తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్‌తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఎలాగైనా చనిపోయినా, అలాగే పిండ ప్రదానాలు పెద్దవాళ్ళకి చేయకపోయినా, ఇది ఆగ్రహం, పితృదేవతలకి ఆగ్రహం. కాబట్టి ఇటువంటి పంచశాప నివారణకి మన పీఠం ఆధ్వర్యంలో ఆదివారం, అమావాస్య, అధిక జ్యేష్ఠమాసం మరియు రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటిది. ఆ రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఈ పంచశాప నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. రాదలిచినటువంటి వాళ్ళు, కార్యక్రమంలో పాల్గొనదలిచినటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.